హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హేమ చక్రి. నేను హేమ అండి. ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను. ముందుగా ఇదిగోండి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకుని గుడ్లు అయితే వేసుకోవాలండి. వేసుకొని దీనిలోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. గుడ్లకైతే లైట్గా ఘాట్లు పెట్టుకోవాలండి. చాకుతోటి పెట్టుకొని ఇలా మంచిగా హైలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే అడుగంటుకుంటుందండి. ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో కొంచెం దాల్చిన చెక్క, అలాగే మిరియాలు, యాలకులు, లవంగాలు అయితే వేసుకోవాలండి. వేసుకొని అందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. ఇందులోనే ఒక 2-3 టమాటాలు మిక్సీ పట్టుకొని అయితే పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీన్ని అయితే మంచిగా వేయించుకోవాలండి. టమాటాలు కూడా పేస్ట్ కూడా బాగా ఉడికేటట్టు వేయించుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కూడా బాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గుడ్లు అయితే ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలి హైలో పెట్టుకొని. ఇలా మొత్తం కూడా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఇలా గ్రేవీకి తగ్గట్టు ఉంచుకోండి. నేనైతే ఇలా ఆఫ్ చేసేస్తున్నానండి. ఇందులో లాస్ట్లో అయితే కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.